హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. ఈరోజు మీకోసం ది లుజారస్ ఎఫెక్ట్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ గైస్. మనం చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకున్నాం. స్టోరీలోకి వెళ్తే హీరోని ఇంకా హీరోకి ఒక ల్యాబ్ అయితే ఉంటుంది గైస్. వాళ్ళతో పాటు ఇంకా ముగ్గురు అయితే ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తారు గైస్. ఒక డాగ్ మీద ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తారు. ఆ డాగ్ కొద్దిగా వింతగా బిహేవ్ చేస్తూ ఉంటుంది అప్పటి నుంచి. ఆ ఎక్స్పెరిమెంట్ హీరోయిన్ మీద కూడా హీరో చేయాల్సి వస్తుంది. మరి ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి, అది హీరోయిన్ మీద ఎందుకు చేయాల్సి వచ్చింది? హీరోయిన్ కూడా చాలా వింతగా బిహేవ్ చేస్తూ ఉంటుంది అప్పటి నుంచి, చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ హీరోయిన్ వల్ల వీళ్ళకేమైనా ప్రమాదం అయిందా, అసలు ఎక్స్పెరిమెంట్ ఏంటి, హీరోయిన్ మీద ఎందుకు చేయాల్సి వచ్చింది, మరి హీరోయిన్ వల్ల వీళ్ళకి ఏమైనా ప్రమాదం అయిందా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనే త్రూ అవుట్ మూవీలో మీరు చూస్తారు కదా. మూవీ మాత్రం నాకైతే ఓకేష్ అనిపించింది కదా. సో గుడ్ వన్ అయితే అనిపించింది. స్టార్ట్ మంచిగా స్టార్ట్ అవుతుంది. వన్స్ ఎప్పుడైతే హీరోయిన్ మీద ఎక్స్పెరిమెంట్ అయితే హీరో చేస్తాడో అక్కడి నుంచి మూవీ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా ఉంటుంది. బట్ దానికి ముందు మూవీ కొద్దిగా స్లో బేస్గా వెళ్తూ ఉంటుంది. పెద్ద గేమ్ ఉండదు. కొద్దిగా ఎప్పుడైతే హీరోయిన్ మీద ఎక్స్పెరిమెంట్ జరుగుతుందో అక్కడి నుంచి మూవీ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది. పర్ఫార్మెన్స్ వైజ్ హీరోయిన్ మాత్రం చాలా బాగా చేస్తుంది. ఎప్పుడైతే వన్స్ హీరోయిన్ మీద ఎక్స్పెరిమెంట్ అయితే జరుగుతుందో హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. మిగతా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అందరికీ బాగున్నాయి. మూవీ ఏంటంటే గైస్, స్టోరీ బాగుంది, మంచి కాన్సెప్ట్ అనిపించింది. బట్ అంతే మంచిగా చెప్పాల్సింది, ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా. ఏంటంటే మూవీ స్లోగా స్టార్ట్ అవుతుంది, స్లో బేస్గా వెళ్తుంటుంది. వన్స్ ఆ డాగ్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం, ఎక్కువ కాన్వర్జేషన్ నడుస్తూ ఉంటుంది, ఎక్కువ ల్యాబ్ చుట్టే మూవీ తిరుగుతూ ఉంటుంది. త్రూ అవుట్ మూవీ ఆ ల్యాబ్లోనే ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే హీరోయిన్కి మీద ఎక్స్పెరిమెంట్ జరుగుతుందో అక్కడి నుంచి మూవీ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది. ముందు కూడా మూవీ అంతే ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా తీసుకుంటే మనకు మూవీకి కనెక్ట్ అయ్యే వాళ్ళం. ఏంటంటే ఆ ఎక్స్పెరిమెంట్ జరిగినప్పుడు ఇంకా లాస్ట్ పోర్షన్ ఉన్నగా మూవీ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది. ఫస్ట్ నుంచే అంతే బాగా తీసుకెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది మూవీ. స్లో బేస్గా వెళ్తున్నట్టు ఫీల్ అయితే వస్తుంది గైస్. వన్స్ హీరోయిన్ మీద ఎక్స్పెరిమెంట్ జరిగినప్పుడు ఏదైతే పరిణామాలు అవుతాయో అవి బాగుంటాయి, అంటే ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా అనిపిస్తాయి, కనెక్ట్ అవుతాం. బట్ ఫస్ట్ నుంచే అంతా కనెక్ట్ అవ్వలేకపోతాం మూవీకి. ఇంకా ఎండింగ్ కూడా ఓకేష్గా అనిపిస్తుంది. ఓవరాల్ చూసుకొని గుడ్ వన్ అని అయితే అనిపిస్తుంది గైస్. వన్ టైం వాచ్మెన్ అయితే అనిపిస్తుంది గైస్. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 2.75 గైస్. నాకైతే ఓకేష్ అనిపించింది గైస్. వన్ టైం వాచ్మెన్ అయితే అనిపించింది గైస్. ఓకే, ఈ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం పిల్లలకి సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.